సో ప్రస్తుతం మనమున్న తెలుగు నాగరికత గాని, తెలుగు సంస్కృతి గాని, దీన్ని ప్రభావితం చేసిన రాజవంశం ఏంటి అంటే మీరేం చెప్తారు? అది అట్లా ఒక్కసారి కాదు కదా! ఏమైద్దంటే మారుదు. ఇప్పుడు నేనున్నా ఎక్కువగా ఏ వంశం? నేనున్నాను చెబుతున్నాను. నేను చిన్నప్పుడు నాకు ఒక టీచర్ నేర్పుతాడు. టీచర్ ప్రభావం విపరీతంగా ఉంటుంది. అది ఆ ఊళ్ళో ప్రాథమిక దశలో. నేను హై స్కూల్‌కెళ్తా. అక్కడ రకరకాల టీచర్లు చాలామందొస్తారు. వాళ్ళలో కూడా అందరి ప్రభావం ఉండదు. ఇద్దరు, ముగ్గురు అంతకుముందు ఒకడు, ఇద్దరు, ముగ్గురు ప్రభావం నా మీద పడుతుంది. ఆలోచన ధోరణి మారుతుంది. నా వి వ్యక్తిత్వం, యాటిట్యూడ్‌లో మార్పులొస్తాయి. కాలేజీకి వెళ్తా. పూర్తిగా ఇప్పటివరకు ఉన్నదాన్ని పక్కన పెట్టి ఒక కొత్త సంస్కృతి నా మీద పడుద్ది. నా ఆలోచనలు మారతాయి. నా ప్రవర్తన మారుతుంది. నేను ఇంట్లో నా సంబంధ బాంధవ్యాల్లో కూడా కొంచెం తేడాలొస్తాయి. యూనివర్సిటీకెళ్తాం. ఇంకా విదేశీ విద్యలకెళ్తాం. ఇంకా చూసారా, ఒక బాల్యం ఒక గురువు దగ్గర నేర్చుకున్నప్పుడు 100% ప్రభావం ఆ టీచర్ యొక్క గుణగణాలు మన మీద ఎంత ప్రభావితం చేస్తాయో రాను విస్తరిస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కన్ఫ్యూజన్ కూడా దారితీస్తాయి. సాంస్కృతిక అంశాలు కూడా అంతే. ఒకటి దేశీయ. మనం తెలంగాణ అనుకుందాం. శాతవాహనుల కాలంలో ఉంది. మోనోలిథిక్ అంటారు. శాతవాహన కాలంలో మొత్తం తెలంగాణ అంతా ఒకే రకమైన సంస్కృతి ఉండేది. అది మరి చాలా సువిశాలమైన భూభాగం శాతవాహన సామ్రాజ్యం. దాని తర్వాత ఏమైంది, ముక్కలు చెక్కలైపోయి ఇక్ష్వాకులు వచ్చారు, పైన వేరే వచ్చారు. కొంతకాలం ఎవరు ఎక్కడున్నారో తెలియదు. మళ్ళీ విష్ణుకుండిలో వచ్చేంతవరకు తెలంగాణ ముక్కలుగా ఉంది, తెలియదు అసలు. అది ఆ నేపథ్యంలో ఏమైంది, ఒక్క కల్చరల్ ఫ్యాబ్రిక్ ఉన్నది దాని యొక్క ఒక అస్తిత్వాన్ని కోల్పోయింది. మళ్ళీ విష్ణుగుడిని వచ్చిన తర్వాత మరో రకమైన అస్తిత్వం వచ్చేసింది. బాదామి చాళుక్యులు ఎక్కడో పక్క రాష్ట్రం నుంచి మనని పరిపాలించారు, అస్తిత్వం మారింది. రాష్ట్రకూటులు ఎగువ నుంచి వచ్చి మన పరిపాలించారు, అస్తిత్వం మారింది. కళ్యాణి చాళుక్యులు మళ్ళీ పక్క నుంచి కర్ణాటక నుంచి వచ్చి మన పరిపాలించారు, అస్తిత్వం మారింది. వాళ్ళ విధి విధానాలు మన మీద రుద్దిపడ్డాయని నేను అన్న, కానీ ఆచరించడం మనకు తప్పనిసరి పరిస్థితులు. ఆ తర్వాత కాకతీయులు, ఇక్కడి వారు, తెలుగువారు, మునుపెన్నడూ లేనట్టుగా శాతవాహనుల తర్వాత తెలుగు నేలనంతా ముక్కలు చెక్కలుగా ఉన్నదాన్ని ఒక్కటిగా చేసి ఏకఛత్రాధిపత్యాన్ని సాధించి మళ్ళీ ఒకే జాతి ఒకే సంస్కృతి అన్న నినాదాన్ని అంచి స్వర్ణయుగాన్ని తలపించారు. సాగునీటి వ్యవస్థ, తాగునీటి వ్యవస్థ, వర్తక వాణిజ్యాలు, సేద్యం, పంటలు, అనేక రకాలైన కుల వృత్తులు, ఏ వృత్తికి ఆ వృత్తి గౌరవాన్ని దక్కించుకునే ఏర్పాట్లు అన్నీ ఉంటాన కాకతీయ సామ్రాజ్యం అద్వితీయంగా వెలుగొందింది కదా. మరి మనం ఆలోచిస్తే ఎగుడు దిగుడుగా ఒడిదుడుకులతో సాగిన ఈ సాంస్కృతిక ప్రయాణం మార్పులకు గురవుతుంది. దానికి కారణం పాలకులు, ప్రజలు కాదు, పాలకుల వల్ల వీళ్ళు ఇలా మారుతారు. ఉర్దూ, మీకు అసలు అందరూ తెలంగాణలో ప్రతి వాళ్ళు తెలుగు వాళ్ళు ఉర్దూ మాట్లాడేవాళ్ళు కాదా, పార్సీ నేర్చుకునేవాళ్ళు కాదా? అవసరం ఇప్పుడు లేదు, అది అవసరం లేకుండా పోయింది. అది అట్లా అన్నమాట. ఎప్పుడైనా సరే సమకాలీన రాజకీయ సాంస్కృతిక పరిస్థితులన్నీ కూడా ఒకదానికి ఒకటి ముడివడి అలా ముందుకు కొనసాగుతూ ఉంటాయి. మార్పులు అనివార్యం. సో ఏదైనా సరే ప్రాచీన కట్టడం అంటే దాని వెనుక ఒక పురాణము, కథ, లేకపోతే నమ్మకం, మూఢనమ్మకం కూడా ఉండొచ్చు. ఆర్కియాలజిస్ట్గా మీరు వాటికి ఆధారాలు సంపాదించడానికి ప్రయత్నిస్తుంటారు. సో ఈ నమ్మకాలు, ఈ కథలు, వీటన్నిటికీ మధ్య మీరు ఆధారాలతో నిరూపించడానికి ఆ గీత ఎలా గీసుకుంటారు? గీత అంటేనేమో ప్రజల నమ్మకం, విశ్వాసం అనేది దానికి మేము ముందు ప్రాధాన్యత ఇస్తాం. ఎందుకు అంటే ఒక కట్టడం, అది స్మారక కట్టడం, ఆర్కియలాజికల్ మాన్యుమెంట్ అని అంటాం కదా. ఉదాహరణకి 1000 స్తంభాల గుడి. 1000 స్తంభాల గుడి కేంద్ర పురావస్తు శాఖ రక్షిత కట్టడం అన్నంత మాత్రాన ఎప్పటి నుంచో ఎక్కడ దాకా ఎందుకు, రుద్రుడు, రుద్రమదేవి, గణపతి దేవుడు వాళ్ళంతా మరి ఆ స్వామిని కొలిసిన వాడే కదా. అది లైవ్ టెంపులా కాదా? అక్కడి నుంచి తర్వాత వచ్చిన వాళ్ళు కూడా లైవ్ టెంపుల్ అయింది కదా. ఏదో ఢిల్లీ సుల్తానేట్ల యుద్ధం కాలంలో కొద్ది కాలం స్తబ్దంగా తలుపులు మూతబడ్డాయే తప్ప అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అది ఒక నిరంతరం నిత్యార్చనలతో ఉత్సవాలతో వెలుగొందిన త్రికూటాలయం.
కాకతీయ 1163 సంవత్సరంలో నిర్మించారు. మరి దాన్ని మాన్యుమెంట్ అనేది యాజమాన్య పద్ధతుల్లో ఉన్నది ఉన్నట్లుగా కాపాడటం, శిథిలమైతే పదిలం చేయటం, పదిలం చేసేటప్పుడు కూడా అప్పటి వరకు ఉన్న వాస్తు శిల్ప ఆ విన్యాసానికి ఏమాత్రం భంగం కలగకుండా పరిరక్షణ చేపట్టడానికి మాత్రమే పురావస్తు శాఖ పరిమితమైతే, దేవాదాయ ధర్మదేయ శాఖ అని అంటాం కదా, వాళ్ళు నిత్యార్చనలు, ఉత్సవాలు వీటన్నిటికి సంబంధించి ఆగమ శాస్త్రాలు ఎలా చెప్పారో దాన్ని నిర్వహించడానికి వీళ్ళు చూస్తూ ఉంటారు. ఇవి 2 పాయలుగా కొనసాగుతూ ఉంటుంది. చూసారా, ఒక పక్క ప్రజల నమ్మకం కొనసాగుతుంది, మరో పక్క చారిత్రక కట్టడాలను ఎలా కాపాడాలో దాని వంతు అది చేస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనం ఈ నమ్మకం అది ఎట్లా ఏర్పడింది, ఇప్పుడు ఎందుకు కట్టారు, ఎలా కట్టారు, దాని నేపథ్యం అనేది అదొక విస్తృతాంశం. అసలు ఆలయాలు ఎలా పుట్టుకొస్తాయి అనేదానికి విస్తృతాంశం. అది మనం ఇప్పుడు చర్చించుకోవడానికి కాదు.